హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కమాన్పూర్ మండల కాంగ్రెస్. ఈనాటి వార్తలకు వస్తే ట్రిపుల్ ఆర్ సౌత్ ను ఎన్హెచ్ గా ప్రకటించండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అదేవిధంగా మంతనికి నేషనల్ హైవే కావాలి. నేషనల్ హైవేలో ఇప్పటి వరకు మంతనికి చోటు దక్కలేదని మంత్రి గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు తీసుకెళ్లారు. అందువల్ల జగిత్యాల, పెద్దపల్లి, మంతని, కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే తగు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే NH 565, NH 353C అనుసంధానం అవుతాయని సీఎం మరియు శ్రీధర్ బాబు గారు వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రజలకు రాకపోకలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాంతానికి అనుసంధానం అవుతుందని తెలపడం జరిగింది. అదేవిధంగా చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే శ్రీధర్ బాబు గారు ఏదైతే ఉన్నారో ఈ ప్రాంతానికి సంబంధించి ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా మంతిని ప్రాంత ప్రజానికానికి సేవ చేయాలి, మంతిని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న అమెరికా పర్యటనలో కోకాకోలా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఏదైతే మానేరు నది తీరాన 600 కోట్ల రూపాయలతోటి కోకాకోలా కంపెనీ పెట్టడం కోసం వాళ్ళతో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. తద్వారా మంతని నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశం కల్పించారు. అదే విధంగా ఇప్పుడు కూడా ఏదైతే నితిన్ గడ్కరీ గారిని కలిశారో అందులో మొదటి ప్రాధాన్యతగా మంతని ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే జగిత్యాల, పెద్దపల్లి, కమాన్పూర్, మంతని, కాటారం మండలాల మీదుగా 130 కిలోమీటర్ల దూరాన్ని నేషనల్ హైవేగా చేయాలని గతంలో పివి నరసింహారావు గారు పెద్దలు ప్రధానమంత్రిగా మరియు అదేవిధంగా పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు శ్రీపాదరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నప్పటికీ కూడా ఏదైతే వామపక్ష తీవ్రవాదం నక్సలిజం అయితేంది ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో నేషనల్ హైవే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి పథంలో మంతని కాన్స్టెన్సీ అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. శ్రీధర్ బాబు గారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. అందుకు నిదర్శనం ఇది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తెలిసి తెలియని మాట్లాడుతూ కన్నుండి చూడలేని గుడ్డి వాళ్ళలాగా శ్రీధర్ బాబు గారు రివ్యూ చేయట్లేదని మొన్నటికి మొన్న రివ్యూ చేసి ఏదైతే మంతిని నుంచి చెన్నూరు వరకు జరుగుతున్నటువంటి ఏదైతే మధ్యలో గోదావరి నది ఉందో దాని మీద బ్రిడ్జి నిర్మాణం చేసి చెన్నూరు, శివారం, మంతిని నియోజకవర్గం సంబంధించిన ప్రజల రాకపోకలకు అనువుగా ఉండాలని 125 కోట్ల రూపాయలు R&B అధికారులతో ఎస్టిమేషన్ చేసి దానికి సంబంధించిన పర్మిషన్లు తీసుకురావడం జరిగింది. వీటన్నిటి తరపున మంతిని నియోజకవర్గం తరపున కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరుగుతా ఉంది.